నియంత్రణ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైఫల్యం ఎన్నికల సంఘానిది, బాధ్యులు మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీలు. ఎందుకు అంటే వైఫల్యం ఎన్నికల సంఘాన్ని అంటే ఇక్కడ ఎన్నికల సంఘం కాదు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒత్తిళ్లతో నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు సాధారణంగా ఎన్నికలప్పుడు అపోజిషన్ కోసం పనిచేసినట్టుగానే చేసింది. అంటే మొహమాటం అనాలా, ఒత్తిడి అనాలా? అది సాధారణంగా కంప్లైంట్ చేసిన వాళ్ళందరినీ తీసి అవతల పడేసేటట్టయితే మొత్తం తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొత్త పార్టీ అయితే వాళ్ళు కొత్త వాళ్ళు కదా ఏదో అడిగారులే అనుకోవచ్చు. సుదీర్ఘకాల పార్టీనే కదా, అంటే అందులో ఉద్యోగుల్లో తనకి అనుకూలరు, అవతల వాళ్ళకి అనుకూలరు అన్నటువంటి రూట్లో ఆలోచిస్తుంది కదా. అట్లాంటప్పుడు అసలు నువ్వు ఎట్ట నిర్ణయం తీసుకుంటావు ఒక ఎన్నికల సంఘంగా? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైనా తప్పు చేసినప్పుడు కఠినంగా వ్యవహరించడంలో తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వెర్రితనపు నిర్ణయం తీసుకుంది. మోడీ మీటింగ్లో మైకు మీద పడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ప్లానింగ్ ఎక్కడ ఫెయిల్ అయ్యింది? తెలుగుదేశం పార్టీ. దాని చుట్టూతో మనం ఎన్నో చూసాం మీటింగులు. నేనైతే కనీసం 100 పైనే బహిరంగ సభలు చూసుంటా, భారీ బహిరంగ సభ. ఆ బహిరంగ సభల్లో సాధారణంగా మైకు దగ్గరికి చుట్టూతా ఫుల్గా అసలు మైకు మనకు కనబడదు. ఆ సిస్టమ్ అంతా కూడా వెనకాల ఎక్కడో పెట్టుకుంటారు, లేదా సైడ్కి పెట్టుకుంటారు. అది స్టేజీకి దగ్గరలోకి వెళ్ళడానికి అసలు అవకాశం ఉండదు. అట్లాంటిది అట్లా